టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై కేసినేని నాని మరో పోస్ట్ చేశారు. కేసినేని చిన్నిని చార్లెస్ శోభరాజ్తో పోలుస్తూ సోషల్ మీడియాలో కేసినేని నాని ట్వీట్ చేశారు. చిన్ని రోజు ₹1 కోటి అవినీతి సొమ్ము తింటున్నాడని, దాంట్లో కొంచెమైనా సిబ్బంది పంచుకుంటే వాళ్ళని హింసించాలా అని ప్రశ్నించారు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని మండిపడ్డారు కేసినేని నాని. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. కేసినేని నాని ప్రస్తుతం చేసిన పోస్టు వైరల్ అవుతున్న సిచ్యువేషన్. సో దారుణంగా లంచాలు తింటున్నారు, రోజుకి ₹1 కోటి అక్రమంగా గడిస్తున్నారు, దాంట్లో కొద్దిగైనా వాళ్ళ అనుచరులు తీసుకుంటే నష్టమేంటి కష్టమేంటి అంటూ కూడా ఘాటుగా ఆయన పోస్ట్ చేశారు. ఎలా చూడాలి, ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. హరి, ఇటీవల కేసినేని నాని తన వరుస పోస్టులతో టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసినేని చిన్నికి సంబంధించి ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపుగా 5 కొద్ది రోజుల క్రితం ఒక ₹25 కోట్ల వారంతా కూడా తమ అవసరాలకు వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిలో ఒకరిని బంధించి కేసినేని చిన్ని వర్గం వారికి అతని చేతుల మీద యాసిడ్ పోసి దారుణంగా హింసించారని కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరొక పోస్ట్ పెట్టారు. కేసినేని చిన్నిని చార్లెస్ శోభరాజ్తో పోలుస్తూ కూడా ఈ పోస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రోజుకి ₹1 కోటి మేర దాదాపుగా అంటే అటు మట్టి కావచ్చు, ఇసుక, వీటిలన్నింటి మీద కేసినేని చిన్ని సంపాదిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కేసినేని చిన్నికి సంబంధించిన దందా కొనసాగుతుంది అనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్న విమర్శలు, ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే మరొకమారు కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కేసినేని చిన్ని చేస్తున్న దందాలని నాని స్వయంగా ఈ పోస్ట్ ద్వారా బయటపెట్టారని చెప్పుకోవచ్చు. రోజు ₹1 కోటి సంపాదిస్తున్నప్పుడు అందులో కొంత మేర వారి అవసరాలకు వాడుకుంటే వారిని అంతలా హింసించాలంటే కూడా ఈ పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం కేసినేని నాని ఏదైతే పోస్ట్ పెట్టారో దాని మీద టీడీపీ నాయకులతో పలు పోలీస్ స్టేషన్ లో కేసినేని చిన్ని వారితో కేసులు కూడా పెట్టించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే సమయంలో కేసినేని నానితో పాటు గతంలో ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వారిని ఇటీవల చిన్ని టార్గెట్ చేస్తున్నారు. పోలీసులు అక్రమంగా పోలీసు కేసులు పెట్టి వారిని వేధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాని స్నేహితులు ఎవరైతే ఉన్నారో కాసినేని రాంబాబు ఆయన్ని ఎలాంటి కేసులు లేకపోయినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయన 11 గంటల పాటు నిర్బంధించడం, సంబంధం లేకుండా ఉన్న కేసుల్లో ఆయన విచారించి వేధిస్తున్న నేపథ్యంలో ఇటీవల గడిచిన వారం రోజులుగా వరుసగా కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కేసినేని చిన్ని అవినీతిని అలాగే అక్రమాలను కూడా కేసినేని నాని తన పోస్టుల ద్వారా వెలుగులో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ జిల్లాలో కానే కాదు, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.